ప్రేజుల ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. 2024 నెల 21వ తారీఖు ఏప్రిల్ నెల ఇంతవరకు దేవుడు మనను ఈ విధముగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. దేవుడు చాలా మంచివాడు. సంఘములో అందరినీ దేవుడు మంచి ఆరోగ్యంతో ఉంచాడు. ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి దేవుని ప్రజలను కనుక్కోవడం జరుగుతున్నది. సంఘం అంతటి కొరకై ప్రభు సన్నిధిలో ప్రతిదినము దేవుని సన్నిధిలో శివన ప్రార్థన మందిరంలో దేవుని దాసుని కుటుంబంగా మేము ప్రార్థన చేసుకున్నాము. మీరందరూ బాగుండాలని, ఈ కరోనా వైరస్ ప్రభావం నుంచి కూడా దేవుడు మిమ్మల్ని తప్పించి భద్రపరిచి దేవుడు తన రెక్కలతో మిమ్మల్ని కప్పాలని ప్రార్థన చేస్తున్నాం. సియోను నుంచి దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించాలని కొరకై దేవుని స్థితిలో మా మనవి. మీరు ఈ దినము సంఘ ప్రార్థన పాటలు విని దేవుని వాక్యమును విని మీ గృహములలో సియోను సంఘములో ఉన్న దేవుని ప్రజల నిమిత్తము, సంఘము యొక్క సరిహద్దు విశాలపరచబడి నిమిత్తము, సంఘం ఆత్మీయతలో ఎదుగు నిమిత్తము, రాబో దినాలు సంఘ నూతనమైన ఆత్మలతో సంఘము నింపబడినట్లుగా ఈ విధముగా సంఘములో అనారోగములో చిన్న చిన్న బలహీనతలు ఉన్నవారిని కూడా దేవుడు స్వస్థపరచు నిమిత్తం ప్రార్థన చేయండి. సంఘములో చాలామంది వృద్ధులు ఉంటున్నారు. వారి ఆరోగ్యం నిమిత్తము ప్రార్థన చేస్తురండి. ఆ విధముగా ప్రపంచంలో కరోనా వైరస్ చేత ఎంతోమంది బాధపడుతున్నారు. దయచేసి ఎంతోమంది మరణించిన కుటుంబాల ఓదార్పు కొరకు ప్రార్థన చేయండి. ఇంతవరకు దేవుడు మరి సంఘాన్ని హెబ్రోను కేంద్రంలో ఉన్న సంఘాలను సార్వత్రిక సంఘము దేవుని పేరు పెట్టబడిన ఏరే అసెంబ్లీ చెందిన సంఘాలను కూడా దేవుడు భద్రపరుస్తూ వచ్చాడు. దేవుడు చాలా మంచివాడు. ప్రభుత్వానికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి రాబో దినాలు ప్రభువు తన మహిమార్థంగా సామెతలు 21వ అధ్యాయం మొదటి 3వ వచనం ప్రకారం రాజుల అధికారుల హృదయాలను దేవుడు నీటి కాలువ చేసి తన చిత్తవృత్తిలో తిప్పుతానని చెప్పాడు. అధికారులకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినట్టు ప్రార్థన చేస్తురండి. ఈ విధముగా రాజుల అధికారుల రక్షణ కొరకై మనుషుల అందరి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయడము గాక. పాటలు వాక్యం నిమిత్తము ప్రభు సహాయం నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. ప్రేంగలమా పరలోకపు తండ్రి, రాత్రి సమయంలో మంగళవారము సంఘ ప్రార్థన నిమిత్తము మీ సన్నిధిలో చేరి వచ్చి ఉంటున్నాము. మీ ఇంట్లో జరగబడే ప్రతి పరిచర్య పైన మీ దృష్టిని ఉంచి మీరు ఆశీర్వదించే దేవుడై ఉంటున్నారు. సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు ఇనునుగా కానీ మీ వాక్యములో ఉంది. నా దేవా, ఈ రాత్రి పాడే పాటలు గానించే వాక్య భాగాన్ని దీవించము. సియోన్లో ఉన్నని ప్రియ పిల్లలు ప్రార్థన చేయడానికి మీ ఆత్మస్థాయిని అందించము. మేము ఎట్లు ప్రార్థన చేయవలను మాకు తెలియదు, కానీ ఆత్మతనే ఉచ్చరిక సఖ్యము కాని ములుగులతో మా పక్షమును విజ్ఞాపన చేయనట్లుగా ప్రభు మీ ఆత్మ చేత మా హృదయాలను మీరు నింపి మేము మీరు కోరిన స్థాయిలో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. తండ్రి కోసం అందు మంచి ప్రధాన యాజకుడుగా మెలికిస్తదే క్రమం చూపున నిత్య యాజకుడుగా దివరాత్రములు మీరు విజ్ఞాపన చేస్తున్నందుకై స్తోత్రాలు. ప్రభా, ఇస్రాయేలును కాపాడువాడు, పునకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడునని వాగ్దానం నెరవేరుస్తున్నావు దేవా. ప్రతి నిమిషమున దాన్ని కాస్తున్నాను. ఎవడు దాని మీద రాకుండా దివరాత్రములు నీరు కడుతున్నానని వాగ్దానం చేసినావు. హెబ్రీ 7:25లో ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకై నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని వాగ్దానమును బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ విధముగా సియోను సంఘములో సనత్ నగర్లో ఉన్న సియోను సంఘములో ఉన్న పరిశుద్ధులైన బిడ్డలను ప్రభా మీరు భద్రపరుస్తున్నారు, కాపాడుతున్నారు, దుష్టత్వం నుండి తప్పిస్తున్నారు. ప్రభా, నీతి శిరుడని మీరు ఉదయిస్తున్నారు. మీ రెక్కలు
ఆరోగ్యము కలిగింపు చేస్తున్నందుకై స్తోత్రాలు. మీ రెక్కలతో మీ బిడ్డలను కప్పుతున్నావు, మీ రెక్కల కింద ఆశ్రయం అనుగ్రహిస్తున్నావు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభా, రాత్రి కాల సమయంలో మేము పాడే ప్రభా పాటలు వాక్య భాగాన్ని మీరు దీవించము. యూట్యూబ్లో ఎంతమంది అయితే మీ వాక్యమును చూస్తారో ప్రభా, పాటలు వింటారో, దేవ వాక్యమును వినబోతున్నారో, మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మరి దగ్గరతో మీ వాక్య పరిచయ పాటలు దేవా దీవించమని ప్రార్థన చేసుకుంటున్నా. ఆ విధంగా సీఎంలో నుండి ప్రభా ప్రతి బిడ్డను మీరు మెండైన ఆశీర్వాదము ప్రభా మీ బిడ్డల మీద కుమరించమని ప్రార్థన చేసుకుంటున్నా. దేగుల తండ్రి, మీ సంఘాన్ని ప్రేమించి ప్రభా మీ ఇంట్లో జరగాల్సిన ప్రతి పరిచర్యలో ఎడతెగక పాలు పొందుతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధముగా రాబోతున్నారు ఇంకా మిషన్లో తగ్గించుకొని దీనిలోనే మీ బిడ్డలు పరిచర్య చేయడని మీ ఆత్మ సహాయమును జ్ఞానమును అనుగ్రహించి ప్రభా మీ నామను మహిమ తెచ్చుకోమని ఈ రాత్రి సంఘ ప్రార్థనలో మమ్మల్ని బలపరిచి మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా సమయాన్ని మార్చమని ప్రార్థన చేసుకుంటూ మా ప్రార్థన వినినందుకై కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి సియోను పాట పుస్తకంలో నుంచి సియోను గీతంలో నుండి పాట సంఖ్య 587, కొత్త దాంట్లో పాత దాంట్లో 719. ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. ప్రార్థన వినేడు దేవా
సీయోను పాఠ్యపుస్తకం నుంచి పాఠ సంఖ్య 206. కొత్త దాంట్లో, పాత దాంట్లో వచ్చి 177. నమ్మకమైన నా ప్రభువా నిన్ను నేను స్తుతింతును. ఫస్ట్ వచ్చిన, థర్డ్ వచ్చిన, లాస్ట్ వచ్చిన.
కొద్ది సమయము దేవుని వాక్యమును ధ్యానించుకొని దేవుని వాక్యమును అనుసరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనను సిద్ధపరచున్నట్లు 2 సమూయేలు 24వ అధ్యాయం 2 సమూయేలు 24వ అధ్యాయం కొన్ని వచనాలు దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు వారి మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన ఎద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలపై దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞేయగా యోవాబు జనుల సంఖ్య ఎంతైనను నా ఏలినవాడును రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడిని యెహోవా దాని నూరంతలు ఎక్కువ చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సాయం కొరకై. ప్రేంగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుని దేవా, మీ సింహాసనం మీద నుండి మీరేదైనా మాట్లాడితే మీ స్వరాన్ని విని మీ బిడ్డలమైన మేము దెబ్బరింపబడి మీ ఆత్మచేత ప్రేరేపింపబడి మీ సన్నిధిలో అనేక అంశాల కొరకై సంఘ ప్రార్థన నిమిత్తము మీ వాక్కు శక్తిని మీరు విడుదల దయచి నిలబడుచుని దాసుకుని శిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడము. సనత్ నగర్లో సీవలో ఉన్న పరిశుద్ధుల నిమిత్తము యూట్యూబ్లో ఎంతమంది అయితే మీ వాక్యమును చూస్తారు, మీ బిడ్డలు క్షేమం నిమిత్తము సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎస్ఐ కుమారుడైన దావీదు మహారాజు యొక్క పరిపాలనలో 2 సమూయేలు 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దావీదు మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో చూస్తే సాతాను ప్రేరేపించిందని రాయబడింది. దావీదు తన పరిపాలనలో జనసంఖ్య ఇశ్రాయేలులో ఎంతమంది ఉన్నారు, యూదా వారిలో ఎంతమంది ఉన్నారు లెక్కించమని చెప్పి దావీదు యోవాబును తన దగ్గర ఉన్న సైనికులను గట్టిగా చెప్పాడు. యోవాబు అన్నాడు, సైనాధిపతిని యోవాబు అన్నాడు, నా ఏలినవాడ ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఇంకా నీ దినాలలో దేవుడు నూరంతలుగా జనసంఖ్యను అభివృద్ధి పరచునుగాక అని చెప్పి యోవాబు చెప్పినా దావీదు మాట వినలేదు. కొన్ని సమయములలో దేవుని వాక్యమును 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నవలేను. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త చూసుకున్నవలేను. దావీదు నిలిచి ఉన్నాడు. తన పరిపాలనలో అంత బాగానే జరుగుతున్నది అనుకున్నాడు. నా పరిపాలన దినాలలో ఇశ్రాయేలులో జనసంఖ్య ఎంతమంది ఉన్నారో, యూదా వారిలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టమని చెప్పి యోవాబును సైనికులను గట్టిగా చెప్పిన కారణమును బట్టి
ఏబాబు సైనాధిపతి అన్నాడు, నా ఏలినవాడు ఎందుకు నీవు పరిపాలించిన దినాల్లో దేవుడు ఇంకా నూరంతలుగా ఆశీర్వదిస్తాడు అని చెప్పిన మాట వినలే. జరిగిన విషయం ఏమంటే 9 నెలల 20 దినములు పట్టింది జనసంఖ్యను లెక్క పెట్టడానికి. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలలో 8 లక్షల మంది ఈదా ప్రజల మధ్యలో ఖడ్గమును దూసేవారు. అంటే యుద్ధ హీరులు, కత్తి దూసి యుద్ధము చేయగలిగే హీరులు ఇశ్రాయేలు ప్రజలలో 8 లక్షలు, ఈదా ప్రజలలో 5 లక్షల మంది. 8, 5 లెక్క పెడితే 13 లక్షల మంది కత్తి దూసువారు, యుద్ధాన్ని సిద్ధంగా ఉన్నవారు. ఈ లెక్క సంఖ్య ఏబాబు చెప్పిన వెంటనే దావీదు మనసు కొట్టుకున్నది. దావీదుకు భయం పుట్టుకున్నది. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయములో మొదటి 2 వచనాలను చూస్తే సాతాను ప్రేరేపణ అని రాయబడింది. యెషయా గ్రంథములో 14వ అధ్యాయములో 12వ వచనములో దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, తేజో నేత్రమా ఏకో చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నడకబడితివి, నేను ఆకాశం ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న శోభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటువి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితే బాస్. దేవుని దూతలో సహా పాపం చేసినప్పుడు, లూసిఫర్ సహా పాపం చేసినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. 2 పేతురు 2వ అధ్యాయం స్పీడ్గా చెప్పు. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చిగిటిగల బిలములోనికి తోసి తీర్పు కావలిలో వంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పాతాళ లోకమందులే కటిక చీకటిగల బిలములలోనికి తోసి తీర్పు కావలిలో వంచబడుటకు వారిని అప్పగించెను. దావీదు తెలుసు, లూసిఫరు దేవుని ఆయన గర్వించినప్పుడు దేవుడు ఉన్న పరిశుద్ధ స్థలములో 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, కాలుచున్న రాళ్ళ మధ్య సంచరించువాడు లూసిఫర్ దేవుని పరిశుద్ధ పర్వతములో ఒక ఆశ్రయముగా దేవుని సన్నిధిలో ఉన్న లూసిఫర్తో సహా వాని దూతలు సహా నిజంగా చూస్తే దేవుని సన్నిధిలో నుండి పడద్రోయబడారు. దావీదు తన పరిపాలనలో చక్కని పరిపాలన నడుస్తున్నది. గమనుండకుండా జనసంఖ్యను ప్రజలను లెక్క పెట్టుటకు సాతాను ప్రేరేపిస్తూ వచ్చింది. 2వ సమూయేలు గ్రంథములో 24వ అధ్యాయములో నిజముగా చూస్తే ఇశ్రాయేలు వారిలో 8 లక్షల మంది
యూదా వారిలో 5 లక్షల మంది. ఎంతమంది ఉన్నారు నాయన? మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో మాటలు, 2 సమూయేలు 24వ అధ్యాయంలో మాటలు ఒకే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అక్కడ రాయబడింది 9 నెల 20 దినములు వారు లెక్క పెట్టారంట ప్రజలను. ఇంతమంది ఉన్నారు అని యోవాబు చెప్పిన వెంటనే దావీదు మనసు కొట్టుకుంటూ వచ్చింది, భయము పుట్టుకుంటూ వచ్చింది. అంతేకాదు సుమి, జరిగిన విషయం ఏంటి తెలుసా? 2 సమూయేలు 24వ అధ్యాయం దగ్గర మనం వచ్చినప్పుడు 13వ వచనం చదివితే, కావున కాదు దావీదు వద్దకు వచ్చి కానీ ఇట్లాని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుట ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుతో నిలవలేక నీవు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు కలుగుటకు ఒప్పుకుందువా? వేచన చేసి నన్ను పంపిన వాని నేను ఇవ్వవలసిన ప్రత్యుత్తరం నిశ్చయించి తెలుసుకుని చెప్పుమనని. అందుకు దావీదు, నాకేమీ తోచక ఉన్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బహు ఆశ్చర్యత గలవాడు గనక మనసుని చేతిలో పడకుండా యెహోవా చేతులనే పడుదుముగాక అని గాదుతోనే. అందుకు యెహోవా ఇశ్రాయేలు వారి మీద తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సామాజిక వేళ వరకు జరుగుచుండేను. అందుచేత దాని నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. సాతాను ప్రేరేపణను బట్టి దావీదు జనసంఖ్యను లెక్కించమని యోవాబును సైనికులను గట్టిగా ఖండించాడు. యోవాబు చెప్పాడు, వద్దునైనా, ఇంకా 100 దేవుడు దీవిస్తాడు. యోవాబు దృష్టిలో ఈ విషయము చాలా అసహ్యంగా ఉంది. అందుకనే లేవీలను ఇంకొక 2 గోత్రీకులు సంఖ్యను లెక్క పెట్టలేకపోయాడు యోవాబు. 10 గోత్రములను కత్తి దూసి యుద్ధము చేయగలిగే ప్రజలను మాత్రం ఇశ్రాయేలు వారిలో 8 లక్షలు, యూదా వారిలో 5 లక్షలు మాత్రం లెక్క పెట్టుకుని దావీదు చెప్పాడు. ప్రజలను లెక్క పెట్టాలనే సంగతి యోవాబు అసహ్యంగా ఉంటూ వచ్చింది. యోవాబు ఎంత చెప్పినా దావీదు మాటిని లేదు. 10వ అధ్యాయం 1 కొరింథీ 12వ వచనంలో ఇందాక చదివినట్లు తాను నిలిచి ఉన్నానని చెప్పుకుంటూ పడిపోకుండా తను తాను జాగ్రత్త చూసుకోవాలి. దావీదు నేను నిలిచి ఉన్నానని చేస్తున్నది కరెక్ట్ అనుకున్నాడు. దేవుని సన్నిధిలో ఈ కార్యము అసహ్యంగా ఉంటూ వచ్చింది. భూమి మీద యోవాబు ఎంత చెప్పినా మాట వినలేకపోయాడు. అది దేవునికి దృష్టి గుడకై అసహ్యంగా కనబడుతూ వచ్చింది. వెంటనే గాదు అనే ఒక ప్రవక్తను దేవుడు పంపించినాడు. గాదు యెష్షయి కుమారుని దావీదు దగ్గర వెళ్ళు, ఈ దినాలలో ఉడకై 16వ అధ్యాయంలో మత్తయి సువార్త 18వ వచనములో పేతురుతో చెప్పాడు, ఈ బండ మీద నిలువు, నా సంఘాన్ని నేను కట్టేదను అని దేవుని వాక్యంలో రాయబడింది. రోమా పత్రిక 13వ అధ్యాయం 1-3 వచనం. రోమా 13 1-3 వచనం. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏదైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారం
నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారము ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకులు కారు. నీకు మేలు కలుగునట్లు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందదు. నిజంగా చూస్తే ప్రతివాడిలో పై అధికారులకు లోబడి ఉండవలేను. ఏదైనా దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారము లేదు. భూమి మీద ప్రపంచాన్ని పరిపాలిస్తున్న గొప్ప గొప్ప అధికారులు ఉంటున్నారు, గవర్నర్లు ఉంటున్నారు, ప్రధాన మంత్రులు ఉంటున్నారు, ఎమ్మెల్యే ఉంటున్నారు, ఎంపీలు ఉంటున్నారు, పోలీస్ ఆఫీసులు ఉంటున్నారు, ఎంతో మంది ఉంటున్నారు. ప్రతి అధికారము దేవుని వలనే అనుగ్రహింపబడిందని ప్రపంచంలో ఉన్న ఇండియాలో ఉన్న అధికారులు ఉండవచ్చు, ఏరే కంట్రీలో ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారి ఈ అధికారం నాకు దేవుని వలనే అనుగ్రహింపబడి ఉన్నదని దేవునికి లోబడి దేవుడు సర్వాధికారి, దేవుని ప్రభుత్వం కింద నేను ఉన్నానని దేవునికి భయపడి పరిపాలన చేయాలి. మన కుటుంబాన్ని మనం పరిపాలించినప్పుడు కానీ సంఘాన్ని పరిపాలించినప్పుడు కానీ నిజంగా ఆనాడు దావీదు తన్ను తాను హెచ్చించుకున్నాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపే, దేవుని కృపే అని 1 కొరింథీ 15:10 అపోస్తలుడైన పౌలు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపను బట్టే కలిగి ఉన్నది. దావీదు కొంత ఆత్మీయ ప్రతీక్షత నుంచి తొలగిపోయి జనసంఖ్యను లెక్క పెట్టడం వలన ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? గాదు అనే ప్రవక్తను పంపించినాడు దావీదు దగ్గర. దావీదు 7 సంవత్సరాలు కరుణ క్షేమమును నువ్వు ఇష్టపడతావా? 3 నెలల పాటు నీ శత్రువుల చేత నువ్వు నశింపబడి తరమబడుటకు ఒప్పుకుంటావా? 3 దినముల పాటు తెగులు, దేవుని దూతలు ఖడ్గం పట్టుకుని 3 దినముల పాటు ప్రజలను చంపడానికి 3 దినములు తెగులుకి ఇష్టపడతావా అన్నప్పుడు దావీదు ఏమంటున్నాడో తెలుసా? గొప్ప భయము కలుగుతూ వచ్చింది. దావీదు ఏమంటూ వస్తున్నాడో తెలుసా? 14వ వచనములో అందుకు దావీదు నాకేమీ తోచక ఉన్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, నాకేమీ తోచక ఉన్నది, నేను గొప్ప చిక్కులో ఉన్నానని చెప్పాడు. 17వ వచనములో ఇంకేమన్నాడు తెలుసా? చిత్తగించుమో, పాపం చేసిన వాడని నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడని నేనే, గొర్రెల వంటి మీరేమీ చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ప్రేమైన కుటుంబాన్ని పరిపాలిస్తున్న లీడింగ్ చేస్తున్న సియోను సంఘములో ఉన్న ఇంటికి అధికారం చెల్లిస్తున్న మనుషులు కావచ్చు, సంఘాన్ని నడిపిస్తున్న నేను సంఘ పెద్దలు అయిన వారు కావచ్చు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరైనా కావచ్చు, ఇది నా వలన కలిగిందని ఎక్కడ మనము గర్వించకూడదు. దేవుని సన్నిధిలో యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో దేవుని పరిశుద్ధ పర్వతం దగ్గర కాలుచున రాళ్ళ మధ్య సంచరిస్తున్న లూసిఫర్ అనేవాడు దేవుని సన్నిధిలో ఉంటూ వచ్చినాడు. యెషయా గ్రంథంలో మనం చూసుకున్నాం 14వ అధ్యాయంలో 12వ వచనమును చూసినప్పుడు ఆ వ్యక్తి ఉన్నట్లుగా గర్విస్తూ వచ్చినాడు. మేఘమండలం మీదకి ఎక్కుతున్నాడు.
నేను ఆకాశం ఎక్కిపోయేదను, దేవుని నేచేతను పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున శోభ పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితులను సమానులుగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళము నరకములో ఒక మూలకు త్రోయబడితివే. రెండో పేతురులో మనం చూచిన రెండో పేతురు 2వ అధ్యాయం 4వ వచనములో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకము మందలి కటిక చిగిటి గల బిల్లములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రాయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించి నోహమును మరి 7 కాపాడెను. మరియు ఆయన సోదమ గోమొర పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దుష్టతముగా ఉంచుటకై వాటికి నాక్షణం ఉంచి. నిజంగా చూస్తే ఆనాడు నీతిమంతుడైన అబ్రహామును బట్టి సోదమ గొమొర ప్రాంతములో ఉన్న లోతు భార్యను 2 కుమార్తెలను దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని సోదమ గొమొర నుండి బయట తీసుకుని వచ్చినాడు. ఇంతగా పూర్వము యుగములో ఉన్న ప్రజలు చేసిన పాపాన్ని బట్టి జలప్రయాణం ద్వారా భక్తిహీనులైన ప్రజలందరినీ జలప్రయాణం ద్వారా నాశనం చేశాడు. నోహమును తన 7 తన కుటుంబంలో 3 కుమారులు 3 కోడలు తన భార్య నోహమును రక్షించాడు ఓడ ద్వారా. ఎందుకంటే పాపం అనేది పట్టిస్తుంది. పాపాన్ని దేవుడు ఎన్నడూ వదిలిపెట్టాడు. దావీదు జనసంఖ్యను లెక్క పెట్టినప్పుడు గొప్ప చిక్కులో పడిపోయాడు. అంతేకాదు నాకు ఏది తోచగా ఉంటున్నది, పాపం చేసిన వాడు నేను, గొర్రెలంటి ప్రజలు ఏం చేశారు, దుర్మార్గుడు నేనే. ఎందుకు తెలుసా? యెహోవా దూత ఖడ్గము తీసుకొని ఈదవారిలో ఇశ్రాయేలు వారిలో 70,000 మందిని చంపేసినాడు. తెగులును కోరుకున్నాడు కదా. యెహోవా గొప్ప వాత్సల్యత గలవాడు. 7 సంవత్సరాల కరువు క్షేమాన్ని ఆ శ్రమలో పడుట కంటే 3 నెలల పాటు శత్రువుల చేత తరంబడి నశించిపోవడం కంటే దేవుడు యెహోవా గొప్ప వాత్సల్యత గలవాడు, దేవుని చేతిలో పడుట మేలని ఎప్పుడు దావీదు ఒప్పుకున్నాడు. వెంటనే దేవుని సముఖములో ఉన్న యెహోవా దూత వచ్చి ఖడ్గమును తీసుకొని వచ్చి 70,000 మందిని చంపేశాడు. గొప్ప తెగులును కోరుకున్నాడు. అది ఒక తెగులంట. అప్పుడు ఏం జరిగింది తెలుసా? వెంటనే గాదు అనే ప్రవక్త మరలా నీవు వర్ణాను కలములో ఎల్లు. 2 సమూయేలు 24వ అధ్యాయం చదివితే వర్ణాను కలము దగ్గర బలిపీఠమును కట్టి యెహోవాకు దహన బలి సమాధాన బలి అర్పించు, అక్కడ ప్రార్థన చేయి, అప్పుడు దేవుని శాంతి పరుస్తావు. అప్పుడు దేవుని కోపము తగ్గిపోతుంది, తెగులు ఆగిపోతుందని గాదు ప్రవక్త అనేప్పుడు మరలా వర్ణాను కలమ దగ్గర పోయాడు దావీదు. వర్ణాను 9 కుమారులు దాగి ఉన్నారు. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో చదివితే నిజంగా చూస్తే దావీదు వర్ణాను కలం దగ్గర పోతున్నప్పుడు వర్ణాను 9 కుమారులు లేచి దావీదు దగ్గర వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు నీ వస్తున్నావు ఏంటి అంటే, దావీదు అంటాడు, ఈ తెగులు ఆగిపోనట్లు, దేవుని కోపము చలార్చున్నట్లు, దేవుని ప్రజల నుంచి తెగులు త్వరలో తగ్గిపోవాలంటే నేను దహన బలులు సమాధాన బలులు అర్పించాలి. కాబట్టి నీ ఫలములో నాకు ఒక ఫలం కావాలి,
ఎడ్లు ఉంది, తర్వాత ఫలం ఉంది, ఫలం ఇస్తా నీ కోసము, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పిండి ఉడిగే ఉంది, నీకేం కావాలో అంత తీసుకో, నీ దేవుడిని యెహోవాని అంగీకరిస్తాడంటే దావీదు అంటాడు, నేను ఊరికనే తీసుకొనను, తగిన క్రయముకి అని చెప్పి దావీదు అడుగుతాడు. అప్పుడు 50 తులములు ఎండికి ఆ స్థలాన్ని కొనుక్కుంటాడు. ఆ స్థలంలో యెహోవా నామములో బలిపీఠమును కట్టి అక్కడ ఎడ్లను అన్నిటినీ దహన బలులు సమాధాన బలులు అర్పించినప్పుడు ఏం జరిగింది చూద్దామా? మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం. అక్కడ దహన బలులు సమాధాన బలులు అర్పించినప్పుడు 26వ వచనం, పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి చూడండి, యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశముల నుండి దహన బలిపీఠం మీదికి చూడండి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలో వేసెను. చివరి వచనంలో దావీదు యెహోవా దూత పట్టుకొని ఉన్న కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళకుండేను. ఆ తెగులు ఎట్లా ఆగిపోయిందంటే, గొప్ప క్రయముతో స్థలాన్ని వర్ణానని వ్యక్తి దగ్గర ఒక స్థలమును కొని బలిపీఠమును కట్టి యెహోవా నామములో చక్కని దహన బలులు సమాధాన బలులు ఆ బలిపీఠం మీద అర్పించినప్పుడు దావీదు తన తప్పు తన పాపాలని ఒప్పుకొని ఉండొచ్చు. అక్కడ ఎన్నెన్నో విధమైన మాటలు దేవుని సన్నిధిలో ఉచ్చరించి ఉండవచ్చు, ప్రార్థన చేసి ఉండవచ్చు. యెహోవా అగ్నిలో నుండి అతనికి ప్రత్యుత్తరం ఇచ్చారంట. అగ్నిలో నుండి ఆ బలిపీఠం పైన యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చాడు దావీదుకు. ఆ విధంగా దేవుడు తన కోపమును చల్లార్చుకున్నాడు. యెహోవా దూత తన కత్తిని తన కడగమును వారిలో పెట్టుకున్నాడు. ఈ దినాలలో కూడా ప్రపంచంలో కరోనా వైరస్ 150,000 మంది కంటే ఎక్కువ మందిని బలి తీసుకున్నది. 20 లక్షల పైన అందులో కొందరు స్వస్థత పొంది వచ్చినా ఇంకా సంపూర్ణమైన స్వస్థత వారికి కలగాలి. ఇంకెంతో మంది ఏరే కంట్రీలో, ఇండియాలో, తెలంగాణలో, మరి ఆంధ్రలో, ఇండియాలో అనేక ప్రదేశాలలో 20 లక్షల పైన కరోనా వైరస్ ప్రభావంలో పడిన ప్రజలను దేవుడు దాని ప్రభావం నుండి విడిపించాలంటే, దేవుడు వాళ్ళని స్వస్థపరచాలంటే ఈ దినాలలో కూడా ప్రభుత్వము, అధికారులు తమ జీవితాన్ని కూడా పరీక్షించుకోవాలి. కుటుంబముగా మనం పరీక్షించుకోవాలి, మరి నేను పరీక్షించుకోవాలి. మనమందరము మన పొరపాటు ఎక్కడో, మనం తప్పు ఎక్కడో. దావీదు చూడు, రాజే తను నిలిచి ఉన్నానని అనుకుంటున్నాడు, కానీ తను పడిపోయాడు. ప్రజలను లెక్క పెట్టుటన గొప్ప పాపం చేసినాడు. అది దుర్మార్గముగా ఎంచబడింది. ఈ దినాలలో భయంకరమైన కరోనా వైరస్ ఆయా తెగులు వచ్చి లోకాన్ని నష్టపరుస్తున్నదంటే ఆనాడు దావీదు చేసింది కరెక్టే అనుకున్నాడు, కానీ అది తన రాజ్యంలో ఉన్న ప్రజలు 70,000 మంది చనిపోయారు. పెద్ద మచ్చ పడుతూ వచ్చింది ఒక రాజు. ఆ తెగులు తన ప్రజలు ఇడిచిపోవాలంటే ఆ వ్యక్తి తగ్గించుకోవడం తప్పలేదు. బలిపీఠం పైన తన పాపలు ఒప్పుకున్నాడు, తన
విజ్ఞాపనము చేసినని రాబడి. చూడండి 2 సమూయేలు 24వ అధ్యాయం లాస్ట్ వచ్చిన 20. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులు సమాధాన బలులు అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనములను ఆలకింపగా తెగులు ఇశ్రాయేలు వారు నిలిచిపోయాను. మొదటి దినవృత్తాంతములో 21వ అధ్యాయములో రాయబడిన సంఘటన 2 సమూయేలు 24వ అధ్యాయములో ఉన్న ఇవి రెండు ఒకటే. ఇక్కడేమో విజ్ఞాపనము చేసినప్పుడు దేశము కొరకు ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ తెగులును ఇశ్రాయేలు నుండి విడిచిపోయినట్లుగా ఉంది. అక్కడ బలిపీఠం పైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అగ్నిలో నుండి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఆకాశంలో నుండి. ఆ విధముగా యెహోవా దూతకు యెహోవా అన్నాడు, ఇంకా చాలు. యెహోవా దూత తన ఖడ్గమును వారిలో దాచుకున్నాడు. ఈ దినాలలో మన పాపాలు ఒప్పుకోవాల్సిందే, మన విజ్ఞాపనము ప్రార్థన చేయాల్సిందే. దహన బలులు సమాధాన బలులనగా దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇంతవరకు దేవుడు కాపాడిన దాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి దేవుని మనం ఆరాధించాలి, స్తుతించాలి, విజ్ఞాపనం చేయాలి, మనం మొరపెట్టాలి. దేవుడు పరలోకం నుండి ప్రత్యుత్తరం ఇవ్వాలి. నిజంగా చూస్తే బలిపీఠానికి మించిన మోకాలని బలిపీఠానికి మించిన పరిస్థితి ఏమి లేదు. ఎందుకంటే ఈ దినాలలో లోకము భయంకరమైన, ఆనాడు దావీదు లెక్కించి తన జీవితంలో కరెక్ట్ అనుకున్నాడు. యెహోవా గాదు ప్రవక్తను పంపించి చెప్పినప్పుడు తను తగ్గించుకోవడానికి, తన తప్పు ఒప్పుకోవడానికి, ఆ తప్పు ఎన్నడూ చేయకుండా ప్రజల నుండి నష్టము పొందకుండా దావీదు సరి చేసుకున్నాడు. సమాధాన బలులు, అంతేకాకుండా అనేకమైన బలులు అర్పించి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి ఇశ్రాయేలు నుండి ఆ తెగులును ఎల్లగొట్టేసినాడు కదా. ఈ దినాలలో అధికారులు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఈ దినాలలో తమ సరిహద్దును మించి, మరి నా జనసంఖ్య గొప్ప కావాలి, నా ఆస్తి గొప్ప కావాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సామెతలు 4వ అధ్యాయం 11వ వచనం. జ్ఞాన మార్గమును 11వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణమును రక్షించు. ఈ దినాలలో ప్రభుత్వము, రాజకీయ నాయకులు తమ తమ రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం కావచ్చు, అంతేకాకుండా ఆ యొక్క వారి కంటే పై అధికారంలో ఉన్న ప్రధానమంత్రులు కావచ్చు, ఏరే కంట్రీలో ఉన్న నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షిస్తుందనే సత్యాన్ని గొత్తెరుగునట్లుగా ప్రార్థన చేద్దాం. నిజంగా చూస్తే తూర్పు తట్టు నేను ఆక్రమించుకోవాలి, పరమట తట్టు నేను ఆక్రమించుకోవాలి, దక్షిణ తట్టు నేను ఆక్రమించుకోవాలి. ఈ విధముగా 4 ప్రదేశాలలో నేనే గొప్ప కావాలి. ఆనాడు దావీదు నా జనసంఖ్యను బట్టి నేను గొప్పవాడుగా పెద్దగా కావాలనుకున్నాడు. తన జీవితంలో లెక్క పెట్టడమే పాపముగా మార్చబడింది. కానీ దావీదు గాదు ద్వారా ప్రవక్త చెప్పిన మాటను విని దేవుని చేతిలో పడుటే మంచిదని చెప్పి దేవుడు వాక్శీలత గలవాడని అనుకున్న దేవుని కోపం, యెహోవా దూత వచ్చి కడుగు పట్టుకొని 70,000 మందిని చంపి యెరూషలేములో ఉన్న వారిని హతం చేయాలని యెరూషలేము పైన ఖడ్గం తిప్పినప్పుడు
యెహోవా పశ్చాత్తాపపడి ఇంకా చాలును ఆపు దూతతో అన్నాడు దేవుడు. ఈ దావీదు లెక్క పెట్టబోదాన్ని నేను చెప్పిన ఆజ్ఞను బట్టి లెక్క పెట్టిన దాన్ని బట్టి యెరూషలేములో ఉన్న నా ప్రజలు నేను ఎందుకు చూద్దాం ఆ మాట. 2 సమూయేలు గ్రంథము దూతతో దేవుడు యెహోవా ఈ విధంగా చెప్తాడు. 16వ వచనం, అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడుల గురించి సంతాపం ఉంది. అంతే చాలును, నీ చేయి తీసివేయమని జనులు నాశనం చేయి దూతకు ఆజ్ఞయించెను. యెహోవా ఈ విధంగా అంటున్నాడు, అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపం ఉంది. అంతే చాలును, నీ చేయి తీసివేయమని జనులను నాశనం చేయు దూతగా ఆజ్ఞయించెను. నిజంగా దేవుడు సంతాపం పొందాడు. ఈ దినాలలో ఆస్తుల నిమిత్తం, సరిహద్దుల నిమిత్తం నేను గొప్పవాడనని ఈ దినాలలో ఏరే కంట్రీలో ఉన్న అధికారులు, ఇండియాలో ఉన్న అధికారులు ఆ యొక్క బలహీనత నుండి తొలగిపో నిమిత్తముడుకై మనం ప్రార్థన చేయాలి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. 14వ అధ్యాయం యెషయా గ్రంథములో 12 నుంచి 15 వరకు చదివినప్పుడు మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకోవాలని లూసిఫరు గర్వించినాడు. ఉన్న స్థాయి కంటే హై లెవెల్లో శోభ పర్వతం మీద కూర్చోవాలి, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకోవాలనుకున్నాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. అందుకనే 2 పేతురు 2వ అధ్యాయంలో మనం చూసిన 4వ వచనములో 2 పేతురు 2వ అధ్యాయంలో 4వ వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకముందలి కట్టిక చిగటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావులిలో ఉంచుటకు వారిని అప్పగించెను లూసిఫరు. అంతేకాకుండా ప్రకటన గ్రంథములో రాయబడుతున్నది 12వ అధ్యాయంలో 7, 8, 9వ వచనంలో మేకాయలో అతని దూతలు యుద్ధం చేసి పరలోకములో గెలవలేక, పరలోకములో స్థలము లేక ఓడిపోయి భూమి మీద పడదురైపడారు. సర్వలోకాన్ని మోసపరచుచు అపవాది అని సాతానని ఆ మహాఘట సర్పం భూమి మీద పడదురేయబడింది. దాని దూతలు దానితో కూడా భూమి మీద పడదురేయబడారు. దేవుని దూతలు చేసిన పాపాన్ని బట్టి తీర్పు దినము కొరకై కావలిలో వారిని నిజంగా చూస్తే పాతాళపేక బిలములో వారిని త్రోసివేయడానికి ఆ సమయమును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి జీవితంలో దావీదు ప్రజలను లెక్క పెట్టడం కరెక్ట్ అనుకున్నాడు. కానీ అది గాదు ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానం పంపించినప్పుడు పాపం చేసిన వాడు నేను, నా తండ్రి ఇంటి వారు గొర్రెల వంటి ప్రజలు ఏం చేసిరి, దుర్మార్గుడను నేనని ఒప్పుకున్నాడు. ఈ దినాలలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ అనేకమైన చదువుకున్నాం, అందం ఉంది, కోట్ల డబ్బులున్నాయి అని గర్విస్తున్న కంట్రీలో ఉన్న అధికారులు తమ తప్పును ఒప్పుకోగలరా? ఒకరికంటే ఒకరు గొప్ప కావాలని న్యాయాన్ని జాగ్రత్తగా విచారించుకోకుండా యథార్థమైన ప్రవర్తనతో ప్రవర్తించుకోకుండా అంతా నాకే కావాలని చెప్పి ఆనాడు లూసిఫరు దేవునితో సమానునిగా కావాలనుకున్నాడు. వాని దూతను పాతాళం కొరకాయి తీర్పు దినం కొరకు వారిని సిద్ధపరిచాడు. కాబట్టి సామెతల గ్రంథంలో రాయబడింది 16వ అధ్యాయం 18వ వచనం. వెంటనే తీసి చదువు, తెరిచిన తర్వాత ఇలాగ చదువు, వెంటనే తీశారు.
సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారం మనసు నడుచును. బాస్ 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థము కనబడును, ఆయనను తొదకు అది మరణముకు చేరు. ఈ విధంగా చదవాలి. లాస్ట్ చూడండి, ఇక్కడ నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోక ముందు అహంకారమైన మనస్సు. దావీదు అంతరంగంలో తను, కొందరు అంటారు ఇతని మనసులోనే, ఇతని పంచదంత మనసులోనే ఉంది అంట. కొందరు బడబడగా బయటపడతారు. లోపలే దావీదు అనుకున్నాడు, నా జనసంఖ్య కత్తి దూసి యుద్ధం చేసేవారు, ఇశ్రాయేలు వారిలో ఎంతమంది, ఎన్ని లక్షలు ఉన్నారో, ఏదో వారిలో ఎన్ని లక్షల మంది ఉన్నారో అని అనుకున్నాడు. అనుకోవడమే తప్పు అయిపోయింది. ఏ బాబు సైన్యాధిపతి వద్దునైనా దేవుడు నూరంతలుగా నేను ఆశీర్వదించును గాక అన్నా గట్టిగా ఖండించి చెప్పాడు. సైన్యాధిపతిని ఏ బాబును సైనికులను లెక్క పెట్టుటూన గొప్ప చిక్కులో పడిపోయాడు. ఏది తోచలేని పరిస్థితిలో, దిక్కు తెలియని పరిస్థితిలో, మైండ్ పని చేయలేని పరిస్థితిలో అయిపోయాడు దావీదు. నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు, దుర్మార్గుడను, గొర్రెల వంటి ప్రజలు ఏం చేసినని తప్పును గ్రహించి ఈ దినాలలో ప్రతి రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న అధికారులు తమ తప్పులు ఒప్పుకున్నట్లు, ఎందుకంటే తమ సరిహద్దును నిలిచిపెట్టి ఉగ్రత దినమందు ఆస్తి అక్కరెగరాదు, నీతి మరణమును రక్షిస్తుందనే భయం లేని పరిస్థితిలో దేవుని వాక్య ప్రకారం దేవుడు వాళ్ళని క్షమించి 147వ కీర్తన 14వ వచనములో నీ సరిహద్దులో సమాధానం కలగజేవాడు ఆయనే, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయన. ఎవరెవరి సరిహద్దులో దేవుడు సమాధానమును కలగజేయనట్లు ప్రార్థన చేదుముగాక. దావీదు తన తప్పును గుర్తించి పాపినని ఒప్పుకున్నాడు. యెహోవా 3 దినములు తెగులుకు యెహోవా చేతులు పడుటే మంచిదని చెప్పి దేవునికి అప్పగించుకున్నాడు దావీదు. యెహోవా దూత 70 మందిని చంపిన తర్వాత యెరూషలేములో ఉన్న వారిని నాశనం చేయాలని ఖడ్గము ఇట్లా దూసుకొని పోయి, ఆ ఖడ్గము చాలా పదను బిల్లెడ కంటే వాడిగలగా ఉంటున్నది. యెహోవా దేవుడు పశ్చాత్తాపడి ఇంకా చాలును ఆపు, జనులను నాశనం చేయకుండా నీ కత్తి ఎదుగు తీసుకో చాలునని దేవుడని ఈ దినాలలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నాయకులు లేక బలహీనతను క్షమిస్తూ ఆ కరోనా వైరస్ నిజంగా దేవుడు తన కంట్రోల్లో పెట్టుకునే క్రమక్రమంగా పంపిస్తున్నాడు. దావీదు తన తప్పును గుర్తించి తన పాపలు ఒప్పుకునేట్లు అధికారులు తమ తమ బలహీనతలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగుమని చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో ప్రతి మానవుని దేవుడు కడిగి, దేవుడు తన కోపాన్ని చల్లార్చుకొని ప్రజలను దేవుని వెంటనే స్వస్థపరిచేవాడుకుంటున్నాడు. ఆ విధంగా ప్రభు సాయపడినట్లు దేవుని ఆత్మ అధికారుల హృదయాలకై సంధించినట్టు మనం ప్రార్థన చేయదుముగాక. కరోనా వైరస్ కొరకు బాధపడుతున్న ఆ ప్రజలపైన దేవుడు తన కనికరము గల హస్తము యెషయా గ్రంథములో 53:5వ వచనానికి పొందిన దెబ్బల చేత దేవుడు స్వస్థపరచునట్లు, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం నిన్ను స్వస్థపరచు యెహోవాను నేననే వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునట్లు, ఇర్మియా 32వ అధ్యాయం 27వ వచనంలో నేను యెహోవాను, సర్వచరులకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా అని వాగ్దానం చేసిన దేవుడు సర్వచరులు. ఆ కరోనా వైరస్ సర్వచరుల పైన ఉంటున్న వారిని దేవుడు స్వస్థపరచున్నట్లు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం నీ మధ్య సర్వరోగము నేను తొలగిస్తానని చెప్పిన వాగ్దానం దేవుడు నెరవేర్చున్నట్లుగా దయచేసి సీవన సంఘములో సనత్ నగరులో ఉన్న దేవుని ప్రజలమైన మనము అధికారుల
సరి చేసుకుని దేవునికి అప్పగించుకున్నట్లు అగ్నిలో నుండి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చి ఆ దహన బలి సమాధాన బలి అర్పించిన ఆ బలిపీఠం దగ్గర దాయిదు తన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు అగ్నిలో నుండి ఆకాశం నుంచి ప్రత్యుత్తరం ఇచ్చి యెహోవా దూతతో అన్నాడు, నీ ఖడ్గం వరలో పెట్టుకో. అప్పుడు యెహోవా దూత తన ఖడ్గం వరలో పెట్టుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి వెంటనే ఈ కరోనా వైరస్ ను దేవుడు తప్పించడం అంతేకాదు 1,50,000 కంటే ఎక్కువ మందిని బలి తీసుకుంది. కరోనా వైరస్ విడవబడిన కుటుంబాలను దేవుడు గాయాలను మానిపి దేవుడు వారిని ఆదరించినట్లు తల్లిదండ్రులు వదిలిపోయిన పిల్లలను దేవుడు ప్రత్యేకంగా ఆదరించి ధైర్యపరచున్నట్లుగా మనమందరం ప్రార్థన చేయడముగాక. ఈ విధముగా 2వ దినవృత్తాంతములో 7వ అధ్యాయం 14వ వచనంలో నా పేరు పెట్టుబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని దేవుని ఎతికి వారి పాపములు ఒప్పుకొని నిడల ఆకాశము నుండి దేవుడు వారి పాపములను క్షమించి వారి ప్రార్థనను విని వారి దేశమును స్వస్థపరుస్తారని కదా. కాబట్టి దేవుని ప్రజలు మనము తగ్గించుకుందాము గాక. మరి మొదటి తెస్సలోనికీ 5వ అధ్యాయములో 15వ వచనములో చివరి లైన్లో ఉంది, ఎడతెగక ప్రార్థన చేయాలి. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచ్చి ఇసుకక నిత్యము ప్రార్థన చేయాలని బైబిల్లో ఉంది. కాబట్టి ఈ విధంగా దయచేసి ప్రార్థనలో మనం బలంగా ఉందము గాక. దహన బలులు సమాధాన బలులు దావీదు అర్పించాడు. ప్రభు ఇంతవరకు చేసిన ప్రపంచమైన కోపము దేవుని ఉగ్రత మెండుగా రగలుకోకుండా దేవుడు తన కోపాన్ని తన ఉగ్రతను తన చేతిలో పట్టుకొని శాంతం వహిస్తూ ఏదో కొద్దిపాటు మాత్రమే కరోనా వైరస్ యొక్క బాధపడి కొంతమంది మాత్రమే మరణించడాని దినికుడిగా దేవుడే కారకుడు కనుక ప్రభా ఇంతవరకు మీరు మీ కోపం వెంటనే రగలుకున్నట్లుగైతే వెంటనే మేము కూడా భూమి మీద ఉండేవారం కా మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలని కృతజ్ఞత స్తుతులు చెల్లించడము గాక. దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి ఆత్మతో సత్యముతో ప్రభును ఆరాధిస్తూ దేవుని పూజిస్తూ అంతేకాకుండా ప్రార్థననే ధూపాన్ని మరి సమయం అనకుండా ప్రభు సన్నిధిలో మనం ఆ ధూపాన్ని వెలిగించదము గాక. సంఖ్యాకాండములో 16వ అధ్యాయంలో 48వ వచనంలో చచ్చిన వారి మధ్య బ్రతుకుచున్న వారి మధ్య హరోన్ ధూపార్తిని చేపట్టుకునేటప్పుడు తెగులు ఎట్లా ఆగిపోతూ వచ్చిందో దావీదు దేవుని సన్నిధిలో తన తప్పు నొప్పుకొని ప్రార్థన చేసినప్పుడు అగ్ని జ్వరలో నుండి ఆకాశం నుంచి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చి దావీదుని క్షమించి తిరిగి తన జనులను తెగులను చెడిపించినట్లు మనము అనేకులకు ప్రార్థన చేయదము గాక. సన్నద్ధ సీఎంలో పరిశుద్ధుల కొరకై భారము కలిగి మనం ప్రార్థన చేయదము గాక. సార్వత్రిక సంఘంలో ఉన్న పరిశుద్ధులు క్షేమంగా ఉన్న నిమిత్తం హెబ్రోను పెద్దల ఆరోగ్య నిమిత్తం హెబ్రోనులో సేవకు సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ పెద్దల ఆరోగ్య నిమిత్తము అంతేకాదు హెబ్రోను కేంద్రంలో ప్రపంచంలో ఉన్న సంఘాలు క్షేమంగా ఉన్నట్లు ఈ విధంగా ఏరియా అసెంబ్లీలో దేవుని పేరు పెట్టబడిన ప్రజలు చేస్తున్న పరిచర్య దేవుడు దీవించి వారిని దేవుడు కాపాడినట్లు ప్రార్థన చేయను మనం భారంగా ప్రార్థన చేయదము గాక. ప్రభు మన ప్రార్థన ఆలకించి ఆనాడు దావీదును తన జనులను దేవుడు స్వస్థపరిచి విజయమిచ్చినట్లు మనకుడుగా దేవుడు సహాయపడును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, కృపల రక్షక, మరొకసారి నీ సన్నిధిలో ఈ విధంగా సంఘముగా కూడి ప్రార్థించడానికి మీరు ఇస్తున్నటువంటి ప్రభా ఈ యొక్క సమయం కొరకై నీకు వందనాలు. మా ప్రియులు వారి గృహంలో ఉండి దయగల తండ్రి మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి ప్రభా మరి ప్రార్థనకు ప్రభా చేయించుండగా దయగల తండ్రి ఈ సమయంలో దయగల తండ్రి మనల్ని దృష్టించమని కోరుతూ వస్తుంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినటువంటి ప్రభా నీకు వందనాలు. ఓ దయగల తండ్రి మరి ఇంకొక మారు అని చూస్తుంటున్నాము. యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా దావీదును ప్రభా మీరు ప్రేరేపించినట్లు సంగతి చూస్తుంటున్నాం. దయగల తండ్రి
కృపల దేవ, కనికరంగల ప్రభా, మరి దాని ద్వారా దగ్గర తండ్రి ప్రజలను లెక్కించమని ప్రభా మరి ప్రేరేపింపబడి లెక్కించినప్పుడు ప్రభా నీ యొక్క కోపం రగులుకొని ప్రభా మరి ప్రవక్త ద్వారా మీరు పలికించినటువంటి మాటలను చూస్తున్నాం. దగ్గర తండ్రి ఇశ్రాయేలు ప్రభా పైన ప్రభా నీ యొక్క కోపము ఉగ్రత ప్రభా మరి రప్పింపబడినటువంటిదిగా చూస్తున్నాము. మరి 3 ప్రభా మరి విధాలుగా ప్రభా ఈ యొక్క కోపం గురించి శిక్ష ప్రభా మీరు సెలవించినప్పుడు దావీదు శత్రువుల కంటే మరి క్షామం కంటే మరి దేవుని హస్తంలో పడుట ఆయన కృపా వాత్సల్యం కలవాడు కనుక అని ప్రభా నీ చేతికి అప్పగించుకున్నప్పుడు దగ్గర ఇక్కడ చూస్తుంటున్నాము. నిజముగా నీ కృపా వాత్సల్యతను కనపరిచినటువంటి ప్రభా నీ వందనములు. ఆ యొక్క ప్రభా దూతను మీరు పంపినారు దగ్గర తండ్రి. మరి ఆ యొక్క తెగులు వారిపైకి ప్రభా తీసుకుని వచ్చినప్పుడు దగ్గర తండ్రి కృపల దేవా మరి అతడు చంపుచు ఉదయం నుండి ప్రభా మరి మొదలుపెట్టినప్పుడు దాదాపు 70,000 మంది ప్రభా మరి హతులైనటువంటిగా చూస్తున్నాం. మరి ప్రభా మరి దానికి ప్రభా మరి మీరు చాలునని ప్రభా మీరు ఆపివేసినారు. మరి దావీదు కూడా నేను కదా తప్పు చేసింది, ప్రజలు ఎందుకు వారిని శిక్షిస్తున్నారని ప్రభా మరి పెట్టినప్పుడు కరుణించినటువంటి ప్రభానికి స్తోత్రాలు చెల్లించుతున్నాం. ఈ సమయంలో దగ్గర తండ్రి మరి తప్పు చేసినటువంటి వారుగా ప్రభా మరి దావీదు తాను ఒప్పుకున్నటువంటి వారుగా చూస్తుంటున్నాం. ఈ సమయంలో దగ్గర తండ్రి మరి ఒకసారి మమ్మల్ని మరి దృష్టించమని కోరుతూ వస్తుంటున్నాం. ప్రభా దగ్గర తండ్రి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. శివుని ప్రార్థన మందిరంలో ప్రభా మరి దగ్గర తండ్రి సంఘముగా మరి ఒకసారి మా యొక్క పతనాలన్నింటినీ ప్రభా మేము ఒప్పుకొచ్చు నీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకొచ్చున్నాం. ఎక్కడెక్కడ ప్రభా మా ద్వారా ప్రభా మరి పాపము దోషము ప్రభా కలిగిందో మరి ఒకసారి మమ్మల్ని క్షమించండి. మమ్మలను మా బిడ్డల్ని దగ్గర తండ్రి మా ప్రియులను మీరు మరొకసారి దృష్టించమని కోరుతూ వస్తుంటున్నాం. ఓ దగ్గర తండ్రి కృపల దేవ, కనికరంగల ప్రభా మరి నీ వాక్యంలో అనేకమైనటువంటి సంగతులు ప్రభావం చూస్తుంటున్నాం. దగ్గర తండ్రి మరి గర్వము గురించి ప్రభావ మీరు సెలవిచ్చినాము. దగ్గర తండ్రి గర్వం ముందు నాశనం అని ప్రభావం చూస్తుంటున్నాము. దగ్గర తండ్రి ఆ యొక్క ప్రభావం మరి దగ్గర తండ్రి సైతాను కూడా ప్రభా లూసిఫర్ దగ్గర తండ్రి దాని విషయమై మామూలు పెట్టినటువంటి ప్రభా నీ వందనములు. దగ్గర తండ్రి తన స్థాయికి మించి మరి గర్విస్తున్నప్పుడు ప్రభా మీరు ఉంచలేదు. ఎటువంటి వారు అయినప్పటికీ దూతలను సైతం ప్రభా మీరు విడిచిపెట్టలేదు. వారిని బిలంలో వేసి బంధించినటువంటి ప్రభా దగ్గర తండ్రి ఈ సమయంలో మరి మమ్మల్ని దృష్టించండి. మా సంఘాన్ని మా సహవాసులందరినీ ప్రభా మీరు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని కోరుతూ వస్తుంటున్నాం. ఈ సమయంలో దగ్గర తండ్రి ఈ కరోనా వైరస్ విషయంలో చూస్తుంటున్నాం. ఓ దగ్గర తండ్రి లక్షల ప్రభా దాటినటువంటిదిగా చూస్తుంటున్నాం. మృతుల సంఖ్య ప్రభా కనికరించమని కోరుతూ వస్తుంటున్నాం. ముఖ్యంగా ఓ దగ్గర తండ్రి ఈ యొక్క ఉగ్రత ప్రజలపైన దగ్గర తండ్రి పాపం విస్తరించిందని ప్రభా మరి అనేకులు ప్రభా ఒప్పుకుంటున్నారు. క్రైస్తవ బిడ్డలే కాదు క్రైస్తవేతరులు కూడా భూమిపైన దేవుని కోపం మరి రగులుకుంటుందంటే పాపం విస్తరించిందని. ఓ దగ్గర తండ్రి కృపల దేవ, కనికరంగల ప్రభా ఈ సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. దగ్గర తండ్రి ప్రత్యేకంగా ప్రభా మరి ఈ యొక్క క్రైస్తవ దేశాలపైన ఓ దగ్గర తండ్రి మరి నీ యొక్క కోపము రగులుకొని ఇంటుండగా ఓ దగ్గర దృష్టించమని వేడుకొంచుతున్నాము. ఓ దగ్గర తండ్రి ప్రజలు విచ్చలవిడిగా అయిపోయినారని ప్రభా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రభా మరి మా ప్రియమైన వారు చెప్పుతుండగా ఓ దగ్గర తండ్రి మరి ఆ యొక్క ప్రభా మరి దగ్గర తండ్రి దేశాలన్నింటిలో క్రైస్తవ దేశాల్లో ప్రభా నీ యొక్క ఉగ్రత ప్రభా మరి పడినప్పుడు వారందరూ ప్రభా తెలుసుకున్నారు. ఇప్పుడు దగ్గర తండ్రి పాపంలో ఒప్పుకొని వస్తుంటున్నారు. ఓ దగ్గర తండ్రి కరుణించండి, కృప చూపించమని వేడుకొంచున్నాం. వారి పక్షాన ప్రభా మొరపెడుతూ వస్తుంటున్నాం. నీ వాక్యంలో సెలవించిన విధంగా వారిని క్షమించండి ప్రభా. దగ్గర తండ్రి నీ కృపను కరుణ వాత్సల్యత తీసుకొని రండి. దగ్గర తండ్రి మరి ఎవరి పాపములు మీరు క్షమిస్తారో అవి క్షమింపబడనన్నావు. దగ్గర తండ్రి ఎవరి పాపం ప్రభా మరి నిలిచేయడం ఇస్తారో అది ఉంటుందన్నావు. కనుక ఈ సమయంలో అందరి ప్రభా ప్రపంచంలో ఉన్నటువంటి నీనామం పెట్టబడినటువంటి
ప్రజలు వారే కాకుండా ప్రభా దేవర తండ్రి నీ వాక్యం విన్నటువంటి బిడ్డలందరి కొరకై ప్రభా అన్ని జనుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మరొకసారి నీ యొక్క కరుణ ఈ యొక్క ప్రపంచం అంతటిపైన నీ వాత్సల్యం కుమరిపోబడినట్టు సహాయం చేయమని కోరుతూ వస్తుంటున్నాం. దేవర తండ్రి స్వస్థపరచండి. మరి ప్రభా మరి 2వ దినవృత్తాంతంలో 7:14 మా ముందు పెట్టినటువంటి ప్రభా దేవర తండ్రి నీ బిడ్డలైనటువంటి వారు తమ యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి తమను తాము మరి మరుకున్నట్లయితే ఆ దేశాలను స్వస్థపరుస్తున్నటువంటి ప్రభా మరి సహాయం చేయమని కోరుతుంటున్నాం. సమయంలో మా మందిరంలో ఎంతమంది బిడ్డలు ప్రభా అనారోగ్యం ఉంటున్నారో వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. దేవర తండ్రి ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. విధవరాండ్ల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా, కనికరించండి. ఓ దేవర తండ్రి కృప చూపించి కనికరించండి. వృద్ధుల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా, దేవర తండ్రి కృప చూపించమని కోరుకుంటున్నాం. గర్భిణీ స్త్రీల కొరకే ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి. ప్రసవం కొరకే మా మందిరంలో ప్రభా దేవర తండ్రి ఉంటున్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొని వస్తుంటున్నాం. ఈ విధంగా నీ కృపకు అప్పగించుకొని నీ సహాయం కోరుతూ వస్తుంటున్నాం. ఈ విధంగా ప్రభా ఆ ప్రదేశాల్లో చెందినటువంటి మా విశ్వాస గృహాలకు ప్రభా మరి ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దేవర తండ్రి వ్యాపారం మొదలుకుంటే ప్రభా మరి లింగంపల్లి వారి నుండి ప్రభా మరి చూసినట్లయితే మరి ఐడిపిఎల్ కాలనీ, గౌతమ్ నగర్ ప్రభా మరి బాలానగర్, ఫతేనగర్ ప్రభా మరి ఇక్కడ సామర్లకుంట మరి సుందర్ నగర్, ఎస్ఆర్ నగర్ ప్రభా, స్నాత్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పిల్లలందరికీ ప్రార్థిస్తున్నాం. వారి స్థలంలో వారు కూడి సమయంలో ప్రభా ప్రార్థిస్తుండగా దేవర తండ్రి నీ యొక్క సన్నిధి నీ యొక్క కృప వారందరిపైన ప్రభావం ఉంచగలరని నీ కృపగా అప్పగించుకొచ్చు. నిండైన దేవులతో మమ్మల్ని నింపు పంపమని వందనాలు స్తోత్రాలు చెల్లించు. క్రీస్తు ఘనమైన నమ్మకమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుచుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును సార్వత్రిక సంఘంలో పరిశుద్ధులకును సన్నత నగర సీమను సంఘములో ఉన్న బిడ్డలకును కరోనా వైరస్ చేత బాధపడుతున్న ప్రజలకును కరోనా వైరస్ చేత మరణించిన కుటుంబాలు ఎడబడిన కుటుంబ ఆదరణ కొరకును ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ భయంకర సార్వత్రిక సంఘములో ఉన్న పరిశుద్ధులకు సదాకాలం తోడే